అందరికీ నమస్కారం. ఈ కరోనా సమయంలో ముఖ్యంగా మనం బయట వారిని ఇంటికి రానివ్వకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాం. ఇందులో భాగంగా మేము మా పని ఆమెను కూడా ఆపేయడం జరిగింది. మేము రీసెంట్గా MI వ్యాక్యూమ్ మాప్ పీ కొన్నాం. దాని డెమో ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉందో. ముందుగా బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. ఇది MI ఆన్లైన్ స్టోర్లో మాత్రమే దొరుకుతుంది. దీని ప్రైస్ 25,000. ఎక్స్టెండెడ్ వారంటీ 1,000 రూపాయలు. ఇంకొక సంవత్సరం అదనంగా ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది. బాక్స్ డబుల్ బాక్స్ ఇచ్చాడు. పైన ఒక బాక్స్, లోపల ఇంకో బాక్స్ ఇచ్చాడు. బాక్స్కి ఒకవైపు మీరు ఆ వ్యాక్యూమ్ రోబో బొమ్మ చూడొచ్చు, ఇంకొక సైడ్ ఏమేమి ఉన్నాయో కంటెంట్స్ చూడొచ్చు, దాని ఫీచర్స్ చూడొచ్చు. ముందుగా ఇది వ్యాక్యూమ్ మాప్, తర్వాత 2 బ్రష్లు ఇచ్చాడు. యాక్చువల్గా ఒక బ్రష్ అవసరం, అయితే 2 బ్రష్ ఎక్స్ట్రా కింద ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మాప్ చేయడానికి సర్ఫేస్ ఉన్న మాప్ చేయడానికి స్పెషల్గా మనకి క్లాత్ ఉన్నది ఒకటి ఉంటుంది, అది మనం కనెక్ట్ చేయాల్సింది. సో అవి ఇచ్చాడు. వాటితో పాటు ముందుగా నేను ఇది వారంటీ కార్డు, హౌ టు యూజ్ ఇట్ అన్నది బిల్లు, ఆ 2 చాలా ముఖ్యంగా ఉంచుకోవాలి. ముందు ఏమైనా రిపేర్ వచ్చినా ముందుగా వ్యాక్యూమ్ క్లీనర్ని, వ్యాక్యూమ్ రోబోని అన్ప్యాక్ చేద్దాం. సో ఇట్లాగా ఉంటుంది. అది డస్ట్ కలెక్టర్. సో ఇదేంటంటే వెట్ డ్రై ఉన్న ప్యాక్, తర్వాత ఇంకొక క్లాత్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే అది డాక్ అన్నది ఏంటంటే అది ఛార్జింగ్ అవ్వడానికి. మన వ్యాక్యూమ్ క్లీనర్ ఒకసారి మ్యాపింగ్ అంతా అయిన తర్వాత అది ఇంట్లో ప్రదేశంలో పెట్టాలి. దానికి ఛార్జింగ్ ఎప్పుడైతే 8% వచ్చిందో అది మళ్ళీ తిరిగి ఆ డాక్ ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. ఇది పవర్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. డాక్కి 5 amps ప్లగ్ సరిపోద్ది. తర్వాత ఇదేంటంటే వెట్ అండ్ డ్రై మాప్ చేయాలనుకుంటే, తడిగుడ్డ పెట్టాలంటే ఇది వాడాలి. ఓన్లీ డ్రై దానికైతే తెల్లగా ట్రాన్స్పరెంట్గా ఉన్నది వాడాలి. వెట్ అండ్ డ్రై బోత్ దానికైతే బ్లాక్ వాడాలి. మల్టీపర్పస్కి అయితే, వ్యాక్యూమ్ అండ్ మాప్కి అయితే. ముందుగా ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ మనం మొబైల్లోంచి వాడాలి. సో అందుకని మనం ఛార్జింగ్ పెట్టి, కొత్తగా తీసుకున్నాం కాబట్టి ముందు కొంచెం ఛార్జింగ్ పెట్టి, తర్వాత దాన్ని మనం వైఫై ద్వారా మన మొబైల్లో యాప్ ద్వారా ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఛార్జింగ్ అవుతుంది. లైట్స్ బ్లింక్ అవుతుంటే ఎల్లో కలర్లో ఛార్జింగ్ అయినప్పుడు. సో ఇదేంటంటే మనకి ఎక్స్ట్రా ఇచ్చిన క్లాత్, అది మాపింగ్ కోసం అడిషనల్గా ఇచ్చారు ఒకటి ఎక్స్ట్రా. సో ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి MI హోమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక వైఫై కనెక్ట్ అవ్వాలి. 2 బటన్స్ని లాంగ్ ప్రెస్ చేసి, ప్లే అండ్ పాజ్ బటన్ 2 లాంగ్ ప్రెస్ చేసి వైఫై కనెక్ట్ అయిన తర్వాత అది కన్ఫిగర్ అవుతుంది. నుంచి కన్ఫిగర్ అయిన తర్వాత మనకి మొబైల్ నుంచే దాని ఇంటర్ఫేస్ మొత్తం కనిపిస్తుంది మనకి. సో డాక్ ఎక్కడ ఉంది, ఇంటిలో ఏ ప్రదేశంలో తిరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ డాక్ని మా ఇంట్లో ఎంట్రన్స్ రూమ్లో ఒక కార్నర్లో ప్లగ్ పెట్టాను. అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవరో దాన్ని డిస్టర్బ్ చేయరు. దానికి అటు ఇటు 1 అడుగు గ్యాప్ ఉండాలి డాక్కి, సో దట్ అది అక్కడ ఏమడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చాలాసేపు నేను ఛార్జింగ్ పెట్టి ఒక 40 నిమిషాల పైన అయింది. ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా వర్క్ చేస్తుందో. ఇప్పుడు నేను దీన్ని మొబైల్ ద్వారా స్టార్ట్ నొక్కాను. సో అది ఫస్ట్ ఏం చేద్దంటే ప్రతి గదిలోని బార్డర్స్ని అంతా రౌండ్ చేసుకుంటుంది. రౌండ్ చేసుకుని మొత్తం ఇల్లునంతా ఎన్ని రూమ్స్ ఉన్నాయో రూమ్స్ని మ్యాప్ చేసుకుని రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2 ప్రతి అంగుళం సెంటీమీటర్ మ్యాప్ చేసుకుని రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, రూమ్ నెంబర్ 3 అలాగే ఎన్ని రూమ్లు ఉంటాయి అన్ని రూములకి అది పేర్లు పెడుతుంది. అది ఫస్ట్ టైం. అందుకనే మనకి ఇనీషియల్గా దాదాపు ఒక 2 hours పడుతుంది 3 bedroom హౌస్ని మ్యాప్ చేయడానికి. 2 సార్లు ఛార్జింగ్ పెట్టవలసి ఉంటుంది.
పెట్టిన తర్వాత ఇందులో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. స్పీడు, సైలెన్సు, స్పీడు, మీడియం, టర్బో అని. టర్బో అంటే చాలా హెవీగా వెళ్తుంది స్పీడ్గా. సో ఫస్ట్ నేను మ్యాపింగ్ టైంలో ఓన్లీ వ్యాక్యూమ్ ఒకటే పెట్టాను. వ్యాక్యూమ్ అంటే ఓన్లీ డస్ట్ కలెక్ట్ చేసేదే, మాపింగ్ పెట్టలేదు నేను. సో అది అలాగా ఇంట్లో ఉన్న బార్డర్స్ని అన్నీ రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది. సో ఇది బాగానే పనిచేస్తుంది. ఇది ఈవెన్ మెట్లు గడప కూడా ఎక్కడానికి ట్రై చేస్తుంది. గడప మీద ఎడ్జిల మీద ఉన్నది కూడా తీస్తుంది. మ్యాట్ ఒక 4 mm ఉంటుంది మ్యాటు, దాదాపుగా 5 mm. ఆ మ్యాట్ పైన కూడా ఎక్కుతుంది. మేము ఇంకా ముందు మ్యాట్లు తీయాలేమో అనుకున్నాం, మాప్ చేసి కూడా అవసరం లేదు. అయితే ఒకసారి మనం తలుపులు తీస్తూ ఉంటే మంచిది, ఎందుకంటే తలుపులు చిడతలు పెట్టుంటే అది తలుపు వెనక్కి రాదు, కాబట్టి తలుపు వెనకాల ఉన్నది ఉండిపోతుంది డస్ట్. సో ఇది ఇట్లా క్లీన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న పేపర్ని, కార్డన్ బాక్స్ని అన్నీ తీసుకుంటా. మాకు ఒక హాల్లో సోఫా కిందకి వెళ్ళగలుగుతుంది, రెండో సోఫా దగ్గర దానికి అంత హైట్ లేదు పోవడానికి. సో ఓవరాల్గా ఇది బాగానే ఏమైనా అడ్డాలు వచ్చిన పక్క తిరుగుతూ నీట్గా స్పీడ్గానే అవుతుంది పని. నేను అసలు ఫస్ట్ ఇండియన్ ఫ్లోర్స్లో ఎట్లా ఉంటుందా క్లీనింగ్ అని కొంచెం సందేహించాను. మా వైఫ్ 1 year నుంచి కొనమని అంటుంది, కానీ నాకు ఎందుకో అంత ఇది వర్కౌట్ అవుద్దా లేదా అన్న డౌట్ ఉంది. కానీ ఇది వేళ మేము పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మ్యాపింగ్ అయ్యాక నెక్స్ట్ డే కూడా మేము వాడాము. ఈ వీడియో రికార్డింగ్ చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. సో ఇది మా పిల్లోడి బ్యాట్. ఆ బ్యాట్ దాన్ని పాపం దానికి సరిపోదు కాబట్టి నోట్లో ఫుల్ చేయడానికి అది దాన్ని వదిలేసింది పక్కకి గంటి. సో మన కింద చిన్న చిన్న ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఇల్లంతా ఒకసారి మ్యాపింగ్ అయిపోయి తన డేటా స్టోర్ చేసుకుంటుంది. రోబో డేటా స్టోర్ చేసుకున్న తర్వాత ఉన్న పిక్చర్ రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3, రూమ్ 4 అట్లా సేవ్ చేసుకుంటుంది. తర్వాత వైట్ సారలు ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ వ్యాక్యూమ్ చేసినట్టు, మాప్ చేసినట్టు లెక్క. మిగిలిన ప్రదేశాలు ఏమన్నా ఉంటాయి తలుపులు వేయడం వల్ల చేసి ఉండకపోవచ్చు ఆ రూమ్స్. తర్వాత ఒకసారి మ్యాపింగ్ కానీ వ్యాక్యూమ్ కానీ క్లీన్ అయ్యాక అది తిరిగి కంప్లీటెడ్ అని చెప్పి ఒక అలర్ట్ ఇచ్చి అది బ్యాక్కి దాని డాక్ దగ్గరికి, అది పచ్చటి చొక్క ఏదైతే కనబడుతుందో టాప్లో, ఆ చొక్క దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పాయింట్లో ఆటోమేటిక్గా ఇముడుకుంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఛార్జ్ అవుతుంది దాని అంతటదే. సో ఓవరాల్గా ఏంటంటే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా వర్త్ 25,000కి. అందులో ముఖ్యంగా ఇలా కరోనా సమయంలో మనకి ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా ఉపయోగకరం. అందరూ తప్పకుండా ట్రై చేయొచ్చు. ధన్యవాదములు.